అటు ఇటు తిరగకుండా కొద్దిసేపు మీ పిల్లల్ని కూర్చోబెట్టుకోనండి. ఏడుస్తే వెంటనే బయటికి తీసుకెళ్ళండి. ఏడుస్తే ఆల్మోస్ట్ వెంటనే బయటికి తీసుకొని వెళ్ళిపోండి. వాళ్ళని ఇంకా కొట్టకాకండి ఏడుస్తుంటే. నువ్వు ఇప్పుడే ఏడుస్తావని వాళ్ళు ఇప్పుడైనా ఏడుస్తారు, పిల్లలు కాదు కాబట్టి. వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా కొద్దిసేపు వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేయండి. మన సహోదరులు రాజేష్ అన్న గారు కొద్ది నిమిషాలు వర్తమానాన్ని అందిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఉత్సాహంగా చెప్పట్లేదండి. హల్లెలూయా. వెనక ఉన్న వాళ్ళు హల్లెలూయా. గడిచిన సంవత్సరం అంతా కాపాడి మరొక నూతన సంవత్సరం అనుగ్రహించి, ఈ నూతన సంవత్సరంలో మరొక నూతన దినమును మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి స్తుతియు ఘనత మహిమ ప్రభావమును చెల్లించుకుంటున్నాం. ఆమేన్. దైవజనులకు నా వందనాలు తెలియజేస్తున్నాను. దైవజనులకు నా వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరు సంతోషంగా ఉన్నారా? ఏం సౌండ్ రావట్లేదే. సంతోషంగా ఉన్న వాళ్ళు ఒక కృతజ్ఞత హల్లెలూయా చెప్పండి. చాలా మంది చెప్పలేదు. సరే, మీకు ఒక రహస్యం చెప్తాను. తర్వాత మీరు సంతోషంగా ఉండడం కొరకు ఒక రహస్యం చెప్తాను. వాక్య భాగంలోనే చెప్తాను, దాని తర్వాత అయినా చెప్తాను. ముందుగా నేను నా సాక్ష్యమును పంచుకుంటాను మీతో. ఈ మందిరంలో ఈ పరిచర్యలకు వచ్చిన తర్వాత దేవుడు నన్ను ఏ విధంగా బలపరిచాడు, ఏ విధంగా ఆయన నన్ను వాడుకున్నాడని అని చెప్పేసి, నా జీవితం ఇక్కడ రాకముందు ఎలా ఉంది, ఇక్కడికి వచ్చాక నన్ను దేవుడు నా స్థితిని ఎలా మార్చాడని చెప్పేసి కొద్ది నిమిషాలు మీతో సాక్ష్యం పంచుకుంటాను. నాది ఈ ఊరు కాదు, నాది అర్ధవీడు మండలం వెలగలపాయ. నేను అక్కడి నుంచి వచ్చి ఇక్కడ మ్యారేజ్ చేసుకుని ఇక్కడే ఉంటున్నాను. మేము 8 మంది సంతానము. మా కుటుంబంలో మా అమ్మ మాత్రమే రక్షణ పొందింది, ఎవరు రక్షణ పొందలేదు. 2000 సంవత్సరంలో మా అమ్మ రక్షణ పొందింది. ఇంకా ఎవరివి మా కుటుంబం రక్షణ పొందిన వాళ్ళం కాదు. నేను 5వ తరగతి నుంచి హాస్టల్లో చదువుకుంటున్నాను. నాకు 24 సంవత్సరాలు వచ్చేంత వరకు నేను హాస్టల్లోనే చదువుకున్నాను. నేను ఇంటి దగ్గర ఉండడం చాలా తక్కువ. స్కూల్ లైఫ్ వరకు నేను బాగానే ఉన్నాను, కానీ ఇంటర్మీడియట్ అయిపోయింది, బీటెక్లో జాయిన్ అయ్యాను. బీటెక్లో జాయిన్ అయ్యేసరికి అక్కడ పట్టించుకునే వాళ్ళు లేరు. ఇంటర్ వరకు టీచర్స్ ఉండి చదివిస్తారు, క్రమశిక్షణ పెడతారు. కానీ బీటెక్ ఇంజనీరింగ్ పోయేసరికి క్లాసులు చెప్పడం వరకే కానీ ఏ ప్రొఫెసర్ అలా ఉండు ఇలా ఉండు అని చెప్పేసి ఏమి చూసిన ఎవరు పట్టించుకోరు, క్లాసులు చెప్పుకొని వెళ్ళిపోతారు. నాకు అదే సమయం అని చెప్పేసి నాకు ఇంటి దగ్గర డబ్బులు పంపిస్తే వాటన్నిటిని నేను జల్సాల కింద వాడుకునేవాడిని. ఫ్రెండ్స్తో కలిసి సినిమాలకు వెళ్ళేవాడిని. కాలేజీకి నేను 70% అటెండెన్స్ చూసుకుంటాను. 70% అటెండెన్స్ ఉందంటే నాకు స్కాలర్షిప్ వస్తుంది. ఇంకా 70% లేక పైన ఉన్నా కానీ స్కాలర్షిప్ వస్తుంది కదా. 70% నాకు అటెండెన్స్ ఉంది కదా, ఇంకెందుకు నేను కాలేజీకి వెళ్ళాలని చెప్పేసి ఫ్రెండ్స్తో పాటు సినిమాకి వెళ్ళేవాడిని. నా రూమ్ పక్కనే సినిమా హాల్ ఉండే. ఏ టైంలో షో కావాలంటే ఆ టైం షోకి వెళ్ళేవాడిని. వారితో పాటు కలిసి నేను రెస్టారెంట్కి వెళ్ళేవాడిని. వారు తింటుంటే వారు తాగుతుంటే వారికి నేను కంపెనీ ఇచ్చేవాడిని. అరే ఒక్కడి రూమ్లో ఉండి ఏం చేస్తావురా, నాతో పాటు కూడా రా అని చెప్పేసి వాళ్ళు తీసుకెళ్తే అలా నేను మా తల్లిదండ్రులకు తెలియకుండా ఆ 4 సంవత్సరాలంతా నేను చాలా వ్యర్థంగా బ్రతికాను. మా తల్లిదండ్రులకు తెలియదు. అక్కడ వాళ్ళ డబ్బులు పంపిస్తున్నారు, నేను చదువుకుంటున్నానని చెప్పేసి మా తల్లిదండ్రులు అనుకుంటున్నారు. కానీ నేనైతే ఆ 4 సంవత్సరాలు చాలా వ్యర్థంగా గడిపాను. తర్వాత నాకు ఆ బీటెక్ అనేది అయిపోయింది, ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత 3 సంవత్సరాలు నేను ఖాళీగానే ఉన్నాను. ఎందుకంటే ఆ లైఫ్ నాకు అలానే అలవాటు పడ్డా. నేను ఫ్రెండ్స్తో తిరగాలి, అప్పుడే జాబ్ ఏం చేద్దాంలే అని చెప్పేసి మా నాన్న అరుస్తాడని చెప్పేసి బుక్స్ ముందేసుకుని కూర్చునేవాడిని, అటు నటించేవాడిని ప్రిపేర్ అవుతున్నట్టు. కానీ 3 సంవత్సరాలు నేను ఫ్రెండ్స్తో తిరిగాను. వారు పనులకు వెళ్తే వారితో పాటు నేను పనులకు వెళ్తాను.
మిరపకాయలు కూడా పోతాను, పత్తి తీయని పోతాను, పొగాకు నాటను పోతాను, మిరప చెట్టు నాటడానికి పోతాను, మొక్కజొన్న కోయడానికి పోతాను. వాళ్ళు ఏ పనికి వెళ్తే ఆ పనికి వెళ్తాను. ఆ వచ్చిన డబ్బులతో ఏం చేస్తానంటే ఫ్రెండ్స్తో కలిసి నేను కోళ్ళు కోసుకొని తినడం, చపాతీ చేసుకొని తినడం. ఆ రోజు ఎవరి ఇంట్లో అయితే వాళ్ళ పేరెంట్స్ లేరో వాళ్ళతో పాటు కలిసి నేను ఆ ఇంట్లో పార్టీలు చేసుకునేవాళ్ళం. అట్లా 3 సంవత్సరాలు నేను ఎవరికి ఉపయోగం లేకుండా నిష్ప్రయోజనంగా బతికాను. తర్వాత అది చదువుకున్నావు కదా, ఎక్కడ జాబ్ చేయట్లేదు నువ్వు, ఎక్కడన్నా పోయి ఏదైనా ఉద్యోగం చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అందరు నన్ను పదే పదే అడుగుతునేవాళ్ళు. వాళ్ళని భరించలేక నేను నెల్లూరు వెళ్ళాను. మా అన్న అక్కడ స్కూల్ మెయింటైన్ చేస్తుంటే, అన్న ఇది పరిస్థితి, ఏమన్నా వేకెన్సీ ఉంటే నేను రమ్మంటావా అంటే, సరే రా, ఇక్కడ నాకు చేదోడుగా ఉంది, ఏదన్నా పనింట చూసుకుందని చెప్పేసి నన్ను పిలిస్తే నేను నెల్లూరు వెళ్ళాను. నెల్లూరు వెళ్తే అక్కడ నన్ను వ్యాన్లు చూసుకోవడం, ఏదైనా రిపేర్ అయితే వాటికి తీసుకొని చూపించుకురావడం, వాటికి డీజిల్ పోయించడం, అలాంటి పనులు చేసేవాడిని. అక్కడ కూడా 3 సంవత్సరాలు ఎటువంటి దైవ భయం లేకుండా బ్రతికాను. అక్కడ చర్చి ఉంది, ఆ మందిరం అక్కడ ఆ ఆవరణ అంతా ఆ సిస్టర్స్ ఉంటారు, ఫాదర్స్ ఉంటారు, కానీ నేను దేవుని భయం లేకుండా బ్రతికాను. ఆ 3 సంవత్సరాలు బ్రతికిన తర్వాత ఆయనకు ట్రాన్స్ఫర్ వచ్చింది. ఆయన అటు వేరే చోటుకి వెళ్ళిపోయాడు. నేను ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఏ జాబ్ చేయలేదు. మా నాన్న పెళ్లి చేయాలంటున్నాడు. ఏం జాబ్ లేకుండా ఏం పెళ్లి చేసుకోవాలి? అయిన వాళ్ళ పిల్లనిచ్చిన కానీ జాబ్ లేకుండా పెళ్లి చేసుకుంటే ఎవరు మనల్ని గౌరవిస్తారు, సమాజంలో మనల్ని ఎవరు రెస్పెక్ట్ చేస్తారని చెప్పేసి అప్పటి నుంచి నాకు జీవితం మీద కొంచెం ఆశ కలిగింది. ఏదో ఒక జాబ్ చేయాలి, ఇక్కడే ఖాళీగా ఉంటే ఇంకా అవమానాలు ఎదుర్కోవాలని చెప్పేసి నేను 2019 సంవత్సరం నేను మార్కాపురం వచ్చాను. మార్కాపురం వచ్చి సరేలే అని చెప్పేసి నేను జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నాను. అంతలక్క తిరిగాను కానీ ఎక్కడ నాకు అనుకూలమైన జాబ్ దొరకలేదు. తర్వాత నేను అన్ని చర్చిలకు పోతున్నాను. వారం ఒక చర్చికి వెళ్తా, ఈ వారం ఒక చర్చికి వెళ్తా, ఆ వారం ఒక చర్చికి వెళ్తా. నాకు అందుబాటులో ఉన్న చర్చిలన్నీ తిరిగాను. నేను ఒక వారమే ఉంటాను ఆ చర్చిలో, తర్వాత మళ్ళీ వేరే వారం వేరే చర్చికి వెళ్తాను. అన్ని చర్చిలు తిరిగి ఇంట్లో కూర్చున్నాక మా అత్త వాళ్ళుండి, అరే అంతలకి వెళ్ళొచ్చావు కదా, మాతో పాటు చర్చికి వస్తావని చెప్పేసి అడిగారు. సరే అన్ని తిరిగి వచ్చాను కదా, ఇదొక్కటి చూద్దామని చెప్పేసి నేను జూన్ నెలలో ఈ మందిరంలోకి వచ్చాను. జూన్ నెలలో వచ్చాను వీళ్ళతో పాటు, మా అత్త వాళ్ళతో పాటు. ఆ రోజే దేవుడు నాతో మాట్లాడాడు. ఆ రోజు వాక్యం నన్ను ఆకర్షించింది. ఆ రోజు చెప్పబడిన వాక్యము కూడా నాకు ఎప్పటికి గుర్తుంది. తర్షీషు వాడలను తూర్పు గాలి రేపు చెడగొట్టును అని చెప్పేసి ఆ వాక్యం చెప్పబడింది. ఆ వాక్యమునకు నేను ఆకర్షితునైపోయి 1 నెల రోజులు నేను కంటిన్యూస్ గా ప్రతి వారం ఈ మందిరంకి వచ్చాక ఒక తీర్మానం తీసుకున్నాను. నేను బ్రతికినంత కాలము ఈ మందిరంకే వస్తాను. ఎన్ని ఇబ్బందులున్నా గానీ, నా వలన ఏదన్నా జరిగిన గానీ, దైవజనుడు నన్ను తోసేసిన గానీ, నేను డోర్ దగ్గర ఉండి ఈ మందిరంలో కొనసాగుతానని చెప్పేసి ఒక తీర్మానం నేను తీసుకున్నాను. తీసుకున్న తర్వాత నేను కంటిన్యూగా వస్తున్నాను. 2019 సంవత్సరంలో నేను ఈ మందిరానికి వస్తూ 2020 సంవత్సరంలో బాప్తిస్మం పొందా. బాప్తిస్మం పొందిన తర్వాత కరోనా వచ్చింది. ఆ టైంలో నాకు 2019 నవంబర్ నెలలో పెళ్లి అయింది. మార్చి నెలలో ఏప్రిల్ నుంచి కరోనా వచ్చింది. 2020 సంవత్సరం, 2019 సంవత్సరం. ఆ టైంలో అంతా మనం ఖాళీగానే ఉన్నాం. ఖాళీగా ఉండి ఏం చేస్తాం, ప్రార్థనలకు వద్దామని చెప్పేసి అప్పుడు మన సంఘంలో ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. ఉపవాస ప్రార్థనలకు వచ్చాను నేను. ఉపవాస ప్రార్థనలకు వస్తే దైవజనుల ద్వారా దేవుడు నాతో ప్రవచనం ఎత్తి మాట్లాడాడు. ఇదిగో నువ్వు కాలేబు అంటే మనసు కలిగి ఉన్నావు, దేవుడు నిన్ను పరిచర్యలో వాడుకోబోతున్నాడు అని చెప్పేసి ఆ రోజు దేవుడు నాతో స్వయంగా మాట్లాడాడు. ఆ రోజు నుంచి నేను మందిరానికి వస్తున్నాను, కనిపెట్టుకొని ఉన్నాను. దేవుడు ఏదో ఒక అల్పమైన పాత్రగా నన్ను ఈ పరిచర్యలో వాడుకుంటున్నాడు. ఈ పరిచర్యకు రాకముందు నాకు ప్రార్థన చేయడం కూడా రాదు. సో నేను ఎంత హీనస్థితి అంటే, వచ్చి దైవజనుడి దగ్గర ప్రార్థన అయిపోయినాక ప్రార్థన చేయించుకొని వెళ్ళాలి కూడా నాకు తెలియదు. వస్తాను, ప్రార్థనలో కూర్చుంటాను, వెళ్ళిపోతాను. ఇక్కడికి వచ్చాక ఎలా ప్రార్థన చేయాలి, ఎలా నడుచుకోవాలని చెప్పేసి నేను నేర్చుకున్నాను. ఇక్కడికి వచ్చాక మొట్టమొదటిసారిగా నా స్థితి అక్కడ ఉండేది. అదిగో ఆ బ్రదర్స్ కూర్చున్నారు కదా, వాళ్ళ దగ్గర కూర్చునేవారు. వాళ్ళ దగ్గర కూర్చున్న నన్ను దేవుడు క్రమక్రమంగా ఏ అర్హత లేదు నాకు ఇక్కడ కూర్చోవడానికి. నేనేమి ఘనుడను కాదు, నాకంటే యోగ్యులు మీరందరూ చాలా మంది ఉన్నారు ఇళ్లలో. ఏ అర్హత లేని
నిష్ప్రయోజకులను తీసుకొచ్చి దేవుడు ఇక్కడ కూర్చోబెట్టాడు. అంతేకాదు ఇంతమంది పరిశుద్ధులకు సేవ చేసే భాగ్యం నాకు ఈ పరిచర్యలో అనుగ్రహించాడు. అంతేకాదండి, ఇంత గొప్ప దైవజనుని చేతి కింద ఉండటకు ఆ దేవుడు నాకు ఎంతో కృపనిచ్చాడు. నేను అనామకుణ్ణి, అసలు నా ఊరు తెలియదు, నాది ఒక చిన్న గ్రామము. ఆ గ్రామంలో మా నాన్న బర్రెల వ్యాపారం చేసేవాడు. ఒక్కోసారి ఆ బర్రెలకు కూడా వెళ్ళేవాడు. నేను ఇంటి దగ్గర ఖాళీగా ఉండి ఏం చేస్తానని చెప్పేసి ఆ బర్రెలకు కూడా వెళ్ళి వచ్చేవాడిని. నేను అంతా హీన బ్రతుకు, నిష్ప్రయోజనమైన బ్రతుకు బ్రతికాను. ఇక రాకముందు నేను జీరోని నేను ఇక్కడ రాకముందు. ఎప్పుడైతే ఈ పరిచర్యలు నేను అడుగు పెట్టానో దేవుడు ఒక గుర్తింపునిచ్చాడు. ఇక్కడికి వచ్చాక నాకు ఆ గుర్తింపు కలిగింది. లోకంలో ఉన్న నన్ను దేవుడు తన వెలుగులోనికి పిలుచుకున్నాడు. నేను ఇంతకుముందు లోకంలో పడి తిరుగుతున్నా, అటువంటి నన్ను దేవుడు తన వెలుగులోనికి పిలుచుకున్నాడు. బైబిల్ చదవలేదండి నేను ఎప్పుడు. ఈ మందిరానికి రాకముందు నేను ఎప్పుడు బైబిల్ చదవలేదు. ఈ మందిరానికి వచ్చాక నేను బైబిల్ చదవడం నేర్చుకున్నా. అంటే ప్రతిరోజు బైబిల్ చదవాలని చెప్పేసి నేను ఈ మందిరానికి వచ్చాక నేర్చుకున్నాను. ఈ మందిరానికి వచ్చాక కూడా నేను ఆరోగ్యపరంగా ఎంతో దీవించబడ్డా. నేను ఈ మందిరానికి రాకముందు నేను ఏమి తినా నాకు మోషన్లో వెళ్ళిపోయింది. అల్సర్లు ఉన్నాయి, పేగులంతా ఎర్రగైపోయినాయి. ఎందుకయ్యా అంత టెన్షన్ పడతావు, ఏం పని చేస్తున్నావు నీవంటే, నేను స్కూల్లో చేస్తానంటే, ఎందుకు అంత టెన్షన్ తీసుకుంటావు, జీవితం చాలా చిన్నది, అంత టెన్షన్ తీసుకోబాకని చెప్పేసి డాక్టర్ అన్నారు. నేను మందులు వాడుతున్నా కానీ వేసుకుంటే పని చేస్తున్నాయి, లేకుంటే పని చేయవు. అలాంటిది ప్రతి వారము నేను మందిరంలో భోజనం చేసి వెళ్తాను. భోజనం చేయకుండా నేను వెళ్ళను, భోజనం చేసి వెళ్తాను. క్రమేణా ఆ మోషన్స్ అని కంట్రోల్ అయిపోయినాయి. ఇప్పుడు నేను టాబ్లెట్లు వేసుకునే అవసరం లేదు. దేవుడు నన్ను ఆ అన్నం తినడం ద్వారా నన్ను స్వస్థపరిచారు. ఇక్కడ నీళ్ళల్లో స్వస్థత ఉంది, అన్నంలో స్వస్థత ఉంది, ఈ మందిరం అంతా స్వస్థత ఉంది. అది నేను అనుభవించాను. అంతేకాదు, నాకు పెళ్ళైన కొత్తలోనే అబార్షన్ మా ఆవిడికి. అప్పుడు మేము చాలా అవమానాలు ఎదుర్కొన్నాం. చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు. అయినా మేము వాటిల్లో దేవుణ్ణి విడవలేదు. నేను దేవుని ఆ రోజు వచ్చి గట్టిగా సహవాసం చేయడం మొదలుపెట్టే దేవుడితో. అయ్యా, ఈ అవమానాలన్నీ భరించగలిగే శక్తిని అని చెప్పేసి నేను దేవుణ్ణి వేడుకున్నాను. దైవజనులతో నేను ప్రార్థన చేయించుకున్నాను. సంవత్సరం ఆగి ప్రార్థన చేయించుకున్న తర్వాత దైవజనులు ఏమని ప్రార్థన చేశారంటే, వచ్చే సంవత్సరం ఏటికి నీకు మగ కుమారుడు అనుగ్రహించబడతారని చెప్పి చెప్పగానే కరెక్ట్ గా సంవత్సరానికి మాకు బాబు పుట్టాడు. మేము అప్పుడే ఒక తీర్మానం తీసుకున్నాను, ఈ సన్నిధికి వచ్చాక దేవుడు నన్ను ఇంతగా ఆశీర్వదించాడు, తన కృప నా పైన ఇంతగా ఉంచాడని చెప్పేసి ఏం చేశానంటే, ఇక్కడికి వచ్చాక నేను బాగుపడ్డందుకు నా పిల్లలకి ఈ మందిరం పేరు పెట్టుకోవాలని చెప్పేసి నేను తీర్మానం తీసుకున్నాను. అందుకే నా కుమారుడికి జోసఫ్ ఆలివ్ అని పెట్టుకున్నాను, నా కుమార్తెకి జాక్లిన్ ఆలివ్ అని పెట్టుకున్నాను. సో ఈ పరిచర్యలో వచ్చాక నేను బాగుపడ్డానని తెలియజేయడం కోసం నాకు ఎప్పుడు గుర్తుండాలి, ఇదిగో నేను ఈ పరిచర్యకు వచ్చాక నేను బాగుపడ్డాను, దేవుడు నన్ను కనికరించాడు అని వాళ్ళ పేర్లు పిలిచినప్పుడల్లా నాకు గుర్తుండాలని చెప్పేసి పిల్లల పేర్లు నేను పెట్టుకున్నాను. అంతేకాదు, మరొకసారి నాకు దేవుడు ప్రవచనమెత్తి సంఘంలో మాట్లాడాడు. దైవజనులు డేవిడ్ రాజయ్య గారికి మన సంఘంలో 2-3 సార్లు మీటింగ్లు జరిగాయి. ఆ మీటింగ్ లో దేవుడు నన్ను ప్రవచనమెత్తి మాట్లాడాడు. నువ్వు అడుగుపెట్టు స్థలములలో దేవుడు నేను దీవించబోతున్నాడు అని చెప్పేసి ప్రవచనమెత్తి మాట్లాడాడు. ఆ సంవత్సరం నాకు ఏ జాబ్ లేదు, నేను చేస్తున్న చోట మానేసి వచ్చి సంవత్సరం ఖాళీగా ఉన్నాను. సంవత్సరం అంతా ఖాళీగా ఉండి ఆ రోజు ప్రార్థన చేసుకొని వచ్చాను. దైవజన రూపంలో దేవుడు నాతో మాట్లాడాడు. నేను ఒక స్కూల్కి వెళ్ళాను డెమో ఇవ్వడానికి, డెమో తీసుకున్నారు. తర్వాత కాల్ చేస్తాం వెళ్ళని చెప్పారు. కానీ నేను దానికోసం ప్రార్థన చేస్తూనే ఉన్నా, అయ్యా వాళ్ళ నుంచి నాకు ఫోన్ రావాలి అని చెప్పేస్తే వారం రోజుల తర్వాత వాళ్ళ నుంచి ఫోన్ వచ్చింది. ఆ స్కూల్లో నేను జాయిన్ అయ్యాను. ఆ స్కూల్లో దరిదాపుగా 20 సంవత్సరాల నుంచి ఉంది. 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు చేస్తున్న టీచర్స్ ఉన్నారు. కానీ నేను చేరిన 3 నెలలకే దేవుడు నాకు బెస్ట్ టీచర్ అవార్డు ఇచ్చాడు. ప్రకాశం జిల్లాలో మొత్తము బెస్ట్ టీచర్ అవార్డు ఇచ్చాడు. అదంతా దేవుడి కృప. ఆయన ప్రవచనం నా పట్ల నెరవేర్చాడు. అంతేకాదు, పోయిన సంవత్సరం గొప్ప విపత్కర పరిస్థితి ఎదుర్కొన్నా నేను. మా నాన్నగారికి బాగలేదు, చేతులు మేము విడిచేసిన పరిస్థితి. డాక్టర్లు చేపిస్తే
ఈయన పరిస్థితి చావు బతుకుల్లో ఉందయ్యా, అసలు ఈయన బ్రతకడం చాలా కష్టం. ఆ కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, గాలి ఉంది, ఆ గ్లాల్ బ్యాటలో రాళ్ళు వచ్చాయి, ఈయన బ్రతకడు, అసలు ఈయన బ్రతకడు అని చెప్పేసి మమ్మల్ని నిరుత్సాహపరిచారు. కానీ బాధపడడం ఎందుకు, బాధపడితే కృంగిపోవడం తప్ప ఏమి రాదని చెప్పేసి నేను గుర్తొచ్చిన ప్రతిసారి, మా నాన్న చూసిన ప్రతిసారి నేను ప్రార్థన చేసుకుంటూనే ఉన్నా. ఆయన సహవాసాన్ని నేను కోల్పోలేదు, ఆయనతో సహవాసం చేస్తూనే ఉన్నా. ఎన్నో విషయాలు గుర్తు చేసుకుంటూ, అయ్యా నీకు అసాధ్యమైంది లేదయ్యా అని చెప్పేసి నేను దేవునితో మాట్లాడుతూనే ఉన్నాను. ఆ విషయాన్ని దైవజనులతో పంచుకుంటే దైవజనులు నాకు ఎంతో ధైర్యం చెప్పారు. ఏమి కాదు, సంఘం ఉంది, మేమున్నాం, నీ కొరకు ప్రార్థించి ఒక గుంపు ఉందని చెప్పేసి దైవజనులను ఎంతో ఓదార్చారు. నేను ఆ సమయంలో దేవునితో సహవాసం చేశాను, దేవుని దగ్గర కనిపెట్టుకొని కూర్చున్నా. అయ్యా నీవు కాకపోతే నాకు దిక్కు లేదు, నేను సజీవునిగా మా నాన్నని ఇంటికి తీసుకెళ్లాలని చెప్పేసి దేవునితో ఆ హాస్పిటల్ ఉన్న వారం రోజులు పోరాటం చేశాను. దేవుడు మా నాన్నకి క్షేమం ఇచ్చాడు. మేము వచ్చి ఆ హాస్పిటల్ నుంచి వచ్చాము, ఇంతవరకు స్కానింగ్ తీసుకున్నది లేదు, అనారోగ్యం పాలైనది లేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా నాన్నకు దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. నేను దేవుని సహవాసాన్ని అయితే కోల్పోలేదండి, దేవుని అలాగే నేను కనిపెట్టుకున్నాను. ఎప్పుడు ఉపవాస ప్రార్థనలో నేను పరిగెత్తుకుంటూ వస్తా, ఎందుకంటే ఉపవాస ప్రార్థనలో ఆయన కార్యాలు చేస్తాడు, ఉపవాస ప్రార్థనలు దర్శిస్తాడు ఆయన. అందుకని మీరు కూడా ఉపవాస ప్రార్థనలకు ఖచ్చితంగా రండి, దేవుడు దర్శిస్తాడు. పోయిన సంవత్సరం నేనైతే ఎన్నో పరిస్థితులు ఎదుర్కొన్నా, ఆందోళనమైన పరిస్థితులు, భయాందోళనమైన పరిస్థితులు, నెమ్మది లేదు మా కుటుంబాల్లో, సమాధానం లేదు, ఎవరెక్కడికున్నా ఏదో ఒక విధంగా ఏదో ఒక ఇబ్బంది వచ్చేది. అన్ని చూసుకోవాలి, పెద్ద కొడుకునైతే అన్ని భరించాలి. మా అమ్మలను చూడలేక అయ్యా ఇట్లా జరిగిందయ్యా ఇంట్లో, అట్ట జరిగిందయ్యా ఇంట్లో, అవన్నీ వింటూ ఎంతో బాధపడేవాడిని. నాకు తెలిసిందల్లా ఒక్కటే, ప్రార్థన చేయడం నాకు తెలిసింది. అందుకని ఒక్కని ఎన్నోసార్లు నేను ప్రార్థన చేసుకున్నాను. నేను అప్పుడే ఆలోచించాను, నా కుటుంబంలో నెమ్మది సమాధానం లేకపోవడానికి కారణం ఏమై ఉంటుంది? నా కుటుంబంలో వ్యసనాలు పనిచేస్తున్నాయా? నా కుటుంబంలో ఏదైనా అపవిత్రత ఉందా? నా కుటుంబంలో దేవునికి చోటు లేదా అని చెప్పేసి నేను ప్రార్థన చేసుకునేవాడిని. నేను గ్రహించా, నా కుటుంబంలో నేనొక్కని, మా అమ్మ ఒక్కటే రక్షణ పొంది సరిపోదు, ఇంకా రక్షణ పొందాల్సిన వాళ్ళు చాలా ఉన్నారు. అంటే మా కుటుంబంలో దేవునికి చోటు లేదని చెప్పేసి నేను అర్థం చేసుకున్నాను. అందుకని ఈ సంవత్సరం ఒక గట్టి తీర్మానం తీసుకున్నాను, దేవునితో ఎక్కువ సహవాసం కలిగి కుటుంబం కొరకు ప్రార్థించాలని చెప్పేసి, రక్షణ కొరకు ప్రార్థించాలని చెప్పేసి నేను తీర్మానం తీసుకున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు కూడా ఈ సంవత్సరంలోకి ప్రవేశించిన తర్వాత భయాందోళనమైన పరిస్థితులు మిమ్మల్ని వెంటాడాయా? కలవరాలు మిమ్మల్ని వెంటబడుతున్నాయా? సమాధానము, శాంతి అనేది మీ కుటుంబంలో కరువు అయిందా? ఒకసారి పరిశీలన చేసుకోవాలి. అవి మన కుటుంబాల్లో ఉండటానికి కారణం దేవుడికి చోటు లేదు. దేవుడికి చోటు లేకపోవడం వల్ల అవన్నీ మన కుటుంబాల్లోకి ప్రవేశిస్తాయి. ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, నీకు నెమ్మదిని సమాధానం కలుగజేస్తాను, వాటన్నిటిని తీసేస్తాను అని చెప్పేసి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం నెమ్మది సమాధానం పొందాలంటే మనం ఏం చేయాలి? నెమ్మది సమాధానం పొందాలంటే మనం ఏం చేయాలి? యోబు గ్రంథం నుంచి 22వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఏం చేయమన్నాడండి? మనకు సమాధానం కలగాలన్నా, సంతోషం కలగాలన్నా దేవునితో సహవాసం చేయాలి. దేవునితో సహవాసం చేస్తేనే మనకు నెమ్మది కలుగుతుంది. ఈ మాట మనకి ఎంతో ఆదరణ కలిగించే మాట, మనకి ఎంతో ఊరటను కలిగించే మాట. నిజముగా ఈ మాట మీద నువ్వు విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి, ఈ వాక్య ప్రకారం నువ్వు నడుచుకోగలిగితే దేవుడు నీకు తప్పక సమాధానం అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. నువ్వు ఈ లోకంలో ఎంతో మంది వ్యక్తులతో సహవాసం చేసింటావు, వివిధ రకాల వ్యక్తిత్వం కలిగిన వారితో నువ్వు సహవాసం చేసింటావు. ఎవరితో సహవాసం చేసి నీకు నెమ్మది కలిగి ఉండదు. ఎవరికైనా కలిగిందండి? కలిగినది తాత్కాలికమైన నెమ్మది. శాశ్వతమైన సమాధానము ఏ మనిషిని స్నేహము చేస్తే నీకు రాదు. దేవునితో సహవాసము చేస్తేనే నీకు సమాధానం
కలుగుతుందని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునితో సహవాసము చేయడం అంటే ఆయనతో ఒక సంబంధం కలిగి ఉండడం, ఆయనతో ఒక బంధాన్ని కలిగి ఉండడం, ఆయనతో మన జీవితాన్ని పెనవేసుకోవడం. స్నేహం కలిగి ఉండడం అంటే, సహవాసము కలిగి ఉండడం అంటే ఎల్లప్పుడూ ఆయనను మనం ఒక కనెక్టివిటీ కలిగి ఉండాలి. ఉదయం లేచిన దగ్గర నుంచి పండుకునే వరకు పాటల రూపంలోనూ, ప్రార్థన రూపంలోనూ, స్తుతి ఆరాధన రూపంలో, ఏదో ఒక రూపంలో ఆయన మనము సహవాసము చేస్తూనే ఉండాలి. ఇంకొక మాటలో చెప్పాలంటే పాపము విడిచి దేవుని వైపు తిరగాలి. ఆయనతో సహవాసము చేయడం అంటే పాపము విడిచి దేవుని వైపు తిరగాలి. మనలో ఉన్న పాప స్వభావాన్నంతా విడిచిపెట్టి దేవునితో నడవాలి. మనలో ఉన్న పాత రోత జీవితం అంతటి కడిగి వేసుకొని దేవునితో మనం సహవాసము చేయాలి. మనలో ఏదైనా ప్రాచీన స్వభావం ఉంటే దాన్ని తీసివేసుకొని నూతన పరచబడడం కోసం దేవుని వైపు మనము తిరగాలి, దేవునితో నడవాలి. నువ్వు పాపములో ఉంటే దేవునితో నడవలేవు. ఒక దొంగ దొంగతో సహవాసం చేస్తాడు, ఒక తాగుబోతు సహవాసం చేస్తాడు. ఒక పాపి పరిశుద్ధునితో ఎలా సహవాసం చేయగలడు? ఎలా చేయగలడండి? అతడు పాపం విడిచిపెట్టుకుంటే పరిశుద్ధునితో సహవాసము చేయగలడు. పాపం ఏమి చేస్తుందంటే దేవునికి మనకు ఒక అడ్డుగోడ కడుతుంది, దేవునికి మనకు కనెక్షన్ కట్ చేస్తుంది. పాపం అనేది దేవునికి మనల్ని దూరం చేస్తుంది. మనము దేవునికి దూరం అయ్యామంటే ఎవరికి దగ్గర అవుతున్నట్టు? సాతానుకు దగ్గర అవుతున్నట్టు. మనము దేవునికి దూరం అవుతుంటే సాతానుకు మనము దగ్గర అవుతున్న విషయం మీరు గుర్తు చేసుకోవాలి. కాబట్టి పాపాన్ని విడిచి మనము దేవునితో సహవాసము చేస్తే మన కుటుంబాలలో నెమ్మది కలుగు చేస్తారని చెప్పేసి మనము గుర్తు చేసుకోవాలి. అంతేకాదు ఆయనతో సహవాసము చేస్తేనంట నెమ్మది కలుగు చేయడమే కాదు కానీ బోనస్గా మేలు కలుగు చేస్తాడంట. బోనస్ కంటే అదనంగా సహవాసం చేస్తే సమాధానమే కాదు కానీ నీకు మేలు కలుగ చేస్తానని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. మేలు అంటే ఎప్పుడు భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు అని చెప్పేసి మీరు అనుకోవద్దు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన మేలులు. ఆయనతో సహవాసము చేస్తే ఆధ్యాత్మికంగా దీవించబడతాం. ఆయనతో సహవాసము చేస్తే ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతాం. ఆయనతో సహవాసము చేస్తే ఆధ్యాత్మికంగా ఫలిస్తాం. ఆయనతో సహవాసము చేస్తే మనకు కాపుదల ఉంటుంది, ఆధ్యాత్మిక కాపుదల ఉంటుంది, భౌతిక సంబంధమైన కాపుదల ఉంటుంది. మీరు గమనించారా? మార్కు సువార్త 4వ అధ్యాయం 35 నుంచి 40 వచనాల్లో దేవుడు తన శిష్యులతో ఓడ ఎక్కి ప్రయాణిస్తుంటాడు. ఆ ఓడను తుఫాను కొట్టగా అలలు చెలరేగి దాన్ని అల్లకల్లోలము చేయగా ఆ దోణిలోకి నీళ్లు వచ్చినప్పుడు శిష్యులు అపాయకరమైన స్థితిలో భయపడుతుంటారు. దేవునితో ఉన్న వాళ్ళు భయపడవచ్చండి? దేవునితో ఉన్న వాళ్ళు భయపడకూడదు. నువ్వు భయపడుతున్నావంటే నీలో అల్ప విశ్వాసం ఉంది, నీలో అల్ప విశ్వాసం ఉంది. శిష్యులు అప్పుడు అయా మేము అపాయకరమైన స్థితిలో ఉన్నామయ్య అని చెప్పేసి దేవుని దగ్గరికి వెళ్ళారు. దేవుడు వారితో ఉన్నాడు. అక్కడ ఒక సహవాసం ఏర్పడింది. శిష్యులకు యేసుక్రీస్తుకు మధ్య ఒక సహవాసం ఉంది. ఆయనతో సహవాసం చేసి ఆయన ఆశ్రయించారంట. ఆయన లేచి ఆ గాలిని సముద్రమును గద్దించగా అవన్నీ నిమ్మలమైపోయాయంట. అక్కడ అపాయకరమైన పరిస్థితులు ఉన్నాయి, సమాధానం లేని పరిస్థితులు ఉన్నాయి, నెమ్మది లేని పరిస్థితులు ఉన్నాయి. ఆయన గద్దించగానే అపాయకరమైన పరిస్థితులు, నెమ్మది లేని పరిస్థితులు సమాధానంగా మార్చబడ్డాయి. హల్లెలూయా! ఆయన ఎక్కడుంటే అక్కడ సమాధానం ఉంటుంది. ఆయన సమాధానానికి కర్త. కాబట్టి దేవునితో సహవాసం చేయడం మనము నేర్చుకోవాలి. అంతేకాదు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు మాట్లాడతాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారందరికీ మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. హల్లెలూయా!
సో ఇక్కడ దేవుని వాక్యం మాట్లాడుతుంది, ఆయనను ప్రేమించు వారందరికీ. ఆయన్ని ప్రేమించడం అంటే ఆయనతో సహవాసము చేయడం, ఆయన్ని ప్రేమించడం అంటే ఆయనతో పాటు నడవడం, ఆయనను ప్రేమించడం అంటే ఆయనతో ఒక బంధాన్ని కలిగి ఉండడం. ఎవరైతే ఆయనను ప్రేమిస్తారో, ఎవరైతే ఆయనతో ఒక బంధం సహవాసము కలిగి ఉంటారో వారందరికీ సమస్తము మేలుకరముగా జరిగిస్తారంట దేవుడు. కష్టాలు గాని, కన్నీళ్లు గాని, రోగాలు గాని, సమస్యలు గాని ఏవైనా నీ మేలు కొరకే దేవుడు జరిగిస్తాడు. నీ మేలు కొరకే జీవితంలోకి అనుమతిస్తాడు. ఏది జరిగినా నువ్వు మేలు కొరకే అని చెప్పేసి నువ్వు అనుకోవాలి. నీ శత్రువులు నీకు కీడు చేయాలని తలపెట్టారా, అది దేవుడు నీకు మేలుగా మారుస్తాడు. నీ శత్రువు చేతిలో ఉన్నప్పుడు అది కీడే, నీ దగ్గరికి వచ్చేసరికి అది మేలుగా మార్చబడుతుంది. ఎందుకో తెలుసా? కీడు వెనక మేలును దాచిపెట్టే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. కీడు వెనక ఆశీర్వాదాలు దాచిపెట్టే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. కాబట్టి శత్రువు మనకు కీడు చేయాలని చూస్తే మీరు భయపడవద్దు, దాని వెనక మేలు దాగి ఉంటది. ఎప్పుడు నీ కీడు మేలుగా మార్చబడుతుందంటే ఆయనతో సహవాసము చేసినప్పుడు. ఆయనతో సహవాసము చేసినప్పుడే నీ కీడు మేలుగా మారుతుంది. ప్రియులారా, మీరు గమనించారా? ఈ లోకంలో ఎంతో మంది వ్యక్తులతో మీరు సహవాసము చేసి ఉంటారు. కొంతమందితో సహవాసం చేస్తే కన్నీళ్లు గార్చుంటారు. కొంతమందితో సహవాసం చేయడం వల్ల అవమానాల పాలైంటారు. కొంతమందితో సహవాసం చేయడం ద్వారా అనారోగ్యాల పాలై హాస్పిటల్ ఉంటారు. కొంతమందితో సహవాసం చేయడం ద్వారా అప్పుల పాలై ఉంటారు. మీరు కొంతమందితో సహవాసం చేయడం ద్వారా స్టేషన్ల చుట్టూ తిరిగింటారు. కొంతమందితో సహవాసం చేయడం వల్ల మీరు అవమానాల పాలై ఉంటారు. కొంతమందితో సహవాసం చేయడం వల్ల మీరు సిగ్గుతో తలదించుకునే పరిస్థితులు కూడా మీరు ఎదుర్కొన్నారు. అవునా లేదా? చాలా మంది అటువంటి అనుభవంలో ఉన్న వాళ్ళమే. అంటే దీని ఉద్దేశం మనుషులతో సహవాసం చేయొద్దని నేను చెప్పట్లేదు. ఇక మనుషులతో సహవాసం కాక మేము ఎవరితో చేయాలని చెప్పి మీరు అనుకుంటున్నారేమో. మనుషులతో ఎంతవరకు సహవాసము చేయాలో అంతవరకు సహవాసము చేయాలి. దానికి ఒక బౌండరీ ఉంటది, దాని ఒక గీత ఉంటది. అది దాటితే నవ్వుల పాలవ్వాల్సి వస్తుంది, అది దాటితే కన్నీరు కార్చాల్సి వస్తుంది, అది దాటితే అవమానాల పాలవలసి వస్తుంది. కాబట్టి దేవునితో సహవాసం ఎక్కువ చేయమని చెప్పేసి నేను మిమ్మల్ని మనవి చేస్తున్నాను. మనుషుల సహవాసంలో స్వార్థం ఉంటుంది, మనుషుల సహవాసంలో అసూయ ఉంటుంది. నీకు స్వార్థంతో స్నేహం చేస్తారు. నీతో నీ ఇంటి గుట్టు బయట పెట్టాలని, నీ సీక్రెట్స్ అన్ని బయట పెట్టాలని, నీ కుటుంబాన్ని బజారుకు లాగాలని చెప్పేసి నీతో స్నేహం చేసే వాళ్ళు ఉంటారు. అసూయతో స్నేహం చేస్తారు. అరే నిన్న కాక మొన్న వచ్చారు, ఎంత సంపాదించుకున్నారు, వీళ్ళు ఇంట్లో అందరూ పనికి పోతారంట. అరే మొన్నే ఇల్లు కట్టుకున్నారు, ఇంట్లో అన్ని తెచ్చి పెట్టుకున్నారు, వీళ్ళని ఏ కాడికి పడగొట్టాలి, వీళ్ళని ఏ కాడికి అధోపాతాలానికి తొక్కాలని చెప్పేసి మీ మీద అసూయతో మీద స్నేహం చేసే వాళ్ళు ఉంటారు. ఆ విషయాన్ని మీరు గుర్తెరగాలి. ఎవరితో పడితే వాళ్ళతో స్నేహం చేయొద్దు. కాబట్టి మీరు స్నేహం చేసినప్పుడు, సహవాసం చేసినప్పుడు ఒకసారి పరిశీలన చేసుకోవాలని చెప్పేసి మీకు చెబుతున్నాను. మనుషుల స్నేహంలో అసూయ స్వార్థం ఉంటుంది, కానీ దేవుని స్నేహంలో ప్రేమ త్యాగం ఉంటుంది. హల్లెలూయా. ఆయన సహవాసం చేస్తే మనం ప్రేమ పొందుకుంటాం. మనుషులు మనల్ని ప్రేమించాలంటే హోదా చూస్తారు, డబ్బు చూస్తారు, గుణము చూస్తారు, కలర్ చూస్తారు, ఇంకా ఆస్తులు అంతస్తులు చూస్తారు. కానీ దేవుడు ఏమి చూడండి, నిన్ను ఏ స్థితిలో ఉన్నాయని నీతో స్నేహం చేస్తాడు, నిన్ను ఏ స్థితిలో ఉన్నాయని నిన్ను ప్రేమిస్తాడు. ఆ విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. మనుషులు ఈ రోజు ఒకసారి ప్రేమను చూపిస్తారు, రేపు ఇంకొకలాగా ప్రేమను చూపిస్తారు. కానీ దేవుడు అలా కాదు. ఈ రోజు ప్రేమ చూపించంటే దానికి రెండింతలు రేపు చూపిస్తాడు ప్రేమ. ఆయన ప్రేమ అధికమవ్వాల్సిందే తప్ప ఆయన ప్రేమ తరిగిపోదు. ఆయన ప్రేమలో ఎప్పటికీ మార్పు ఉండదు. ఆయనతో సహవాసం చేస్తే ఆయన సహవాసంలో త్యాగం ఉంటుంది. పరలోకమున మహామహిమనంతటిని వదులుకొని శరీరధారిగా, రిక్తునిగా, మానవతారిగా ఇదిగో మన మధ్యకి దిగి వచ్చాడు. మన కొరకు ఆయన శిలువలో ప్రాణమును త్యాగము చేశాడు. ఇంతకంటే గొప్ప ప్రూఫ్ మనకి ఏమి కావాలి? ఆయనతో సహవాసము చేయాలంటే ఇంతకంటే గొప్ప ప్రూఫ్ ఏమైనా కావాలా? అవసరం లేదండి. ఆయన మన కొరకు ప్రాణత్యాగము చేశాడు. ఆ ప్రూఫ్ ఒక్కటి చాలు ఆయనతో మనము స్నేహము చేయడానికి. నువ్వు ఏ శ్రమల్లో ఉన్నా గాని, ఎన్ని ఆటంకాల మధ్యలో ఉన్నా గాని, ఎటు వెళ్ళని పరిస్థితిలో ఉన్నప్పటికీ దేవునితో సహవాసాన్ని నువ్వు కోల్పోవద్దు. దేవునితో సహవాసాన్ని నువ్వు కోల్పోవద్దు. దేవుని సహవాసము చేస్తే కష్టాలు రావని చెప్పను. దేవుని పిల్లల కష్టాలు వస్తాయి, కానీ ఆ కష్టాలన్నిటిని దాటించగలిగిన కృప దేవుడు నీకు ఇస్తాడు. ఆ కష్టాలన్నింటిలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఆ కష్టాలంటే నీకు ధైర్యపరుస్తాడు. ఆయన అండగా ఉంటాడు. ఈ లోకంలో కష్టాలు వచ్చినప్పుడు
తల్లిదండ్రుల భార్యలు కూడా, అన్నదమ్ములు కూడా మనల్ని విడిచిపెట్టే అవకాశం ఉంది. కానీ దేవుడు విడిచిపెట్టువాడు కాదు. ఆయన దేవునితో సహవాసం చేస్తే నువ్వు కన్నీరు కార్చాల్సిన అవసరం లేదు. ఒకవేళ నువ్వు కన్నీరు కార్చావా, అవి ఆనంద బాష్పాలుగా మార్చబడతాయి. హల్లెలూయా. దేవునితో సహవాసం చేస్తే నువ్వు నష్టపోవు. ఒకవేళ నువ్వు నష్టపోయినా రెండింతలు తిరిగి నీకు ఇస్తాడు. నీ ఏ విషయంలో నష్టపోయావో రెండింతలు తిరిగి ఇస్తాడు. అవసరమైతే ఆయన 7 కూడా తిరిగి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఏ మనుషులతో సహవాసం చేస్తే నీకు నెమ్మది కలగదు, సమాధానము కలగదు. దేవునితో సహవాసము చేస్తే నీకు నెమ్మది కలుగుతుంది. నువ్వు దేవునితో సహవాసము చేస్తున్నప్పుడు అంతకాలం నువ్వు ఎంతకాలం దేవునితో సహవాసం చేస్తావో అంతకాలం నువ్వు సమాధానంగా జీవించగలుగుతావు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి మీకు మనవి చేస్తున్నాను. అంతేకాదు, దేవుని మనం ఆశ్రయించడం నేర్చుకోవాలి. కన్నీళ్ళలో ఉన్నప్పుడు, అవమానాల్లో ఉన్నప్పుడు మనుషులను ఆశ్రయిస్తే మనుషులు మనల్ని ఇంకా వాటన్నిటిని ఎక్కువ చేసే అవకాశం ఉంది. మనుషులు ఎక్కువ చేసే అవకాశం ఉంది. మనుషులను ఆశ్రయించొద్దండి, దేవుణ్ణి ఆశ్రయించండి. ఆయన్ని ఆశ్రయిస్తే ఆయన తీర్చలేనిది ఏదైనా ఉందా? ఆయన తీర్చలేనిది ఏదైనా ఉందా? ఆయన చేయలేని కార్యం ఏమైనా ఉందా? ఆయన అన్ని చేస్తాడు. ఆయనకి ఏదైనా సాధ్యమే. ఆయన చేయలేని కార్యం అంటూ ఏమీ లేదు. నువ్వు గొప్ప గొప్ప వ్యక్తులను ఆశ్రయిస్తావేమో నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని. ఎవరు నీ సమస్య పరిష్కారం తీర్చలేరు. ఒకవేళ తీర్చినది తాత్కాలికమే. నీ సమస్యను పరిష్కారం తీర్చి నేను సంతోషంగా ఎవరు ఉంచలేరు. దేవుడు మాత్రమే నీ సమస్యకు పరిష్కారం తీసి నేను సంతోషంగా ఉంచగలడు. ఆయనకు మాత్రమే సాధ్యము. నీ జీవితంలో సమస్యలు ముంచుకొచ్చినప్పటికీ, నీకోసం ఇంకా సమస్యలు వేచి ఉన్నప్పటికీ నువ్వు దేవుణ్ణి ఆశ్రయించడం మర్చిపోవద్దు. ఆశ్రయించి చూడండి, ఆయనతో సహవాసం చేసి చూడండి. ఆ అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఆ యొక్క ఫలాలను మనం అనుభవించాలి. ఆయనతో సహవాసం చేసిన ఫలాలను, ఆయన ఆశ్రయించిన ఫలాలను మనము అనుభవించాలని చెప్పేసి మీకు మనవి చేస్తున్నానండి. అంతేకాదు, కుటుంబాలలో నెమ్మది సమాధానంతో పాటు ఆయన సంతోషము కూడా కలుగజేస్తానంటున్నాడు. ఒకసారి మనము యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. హల్లెలూయా. ఏంటండి, మన మనసు ఎప్పుడు దేవుని పైన ఉంచాలి. మన మనసు ఎప్పుడు దేవుని పైన ఉంచాలి. నేను ఈ గోడకు ఆనుకున్నాను అనుకోండి, ఒక నమ్మకంతో ఈ గోడకు నేను ఇలా ఆనుకున్నాను. కారణం, ఈ గోడ దృఢంగా ఉంది, ఈ గోడ పడిపోదు అనే నమ్మకంతో, విశ్వాసంతో నేను గోడను ఆనుకున్నాను. ఆ విధంగా మీరు కూడా మీ మనస్సులను దేవుని పైన ఉంచాలి. దేవుని పైన ఉంచినప్పుడు మనకు నెమ్మది, శాంతి, సమాధానం కలుగుతుంది. సమస్యల వైపు చూస్తే మనకు భయం వేస్తుంది. సమస్యల్లో ఉన్నప్పుడు దేవుని శక్తి వైపు చూసామనుకోండి, మనకు ధైర్యం వస్తుంది. కాబట్టి సమస్యల్లో ఉన్నప్పుడు దేవునిని ఆశ్రయించడం, దేవుని పైన ఆనుకోవడం, దేవుని పైన ఆధారపడడం మనము నేర్చుకోవాలి. ఎవరికి శాంతిని అనుగ్రహిస్తారంటే దేవుడు. ఎవరైతే తన మనసును దేవుని పైన ఉంచుతారో, ఎవరైతే దేవుని పైన ఆనుకుంటారో వారందరికీ దేవుడు మనశ్శాంతిని అనుగ్రహిస్తాడు. ఈ సంవత్సరం, ఈ దినాన మనం నేర్చుకోవాల్సింది ఒకే ఒక పని. దేవునితో సహవాసం చేయడం నేర్చుకుందాం, దేవునిని ఆశ్రయించడం నేర్చుకుందాం, దేవుని పైన మన మనసుంచి దేవుని పైన ఆధారపడడం నేర్చుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఏ కుటుంబం అయితే దేవుని సహవాసము కోరుకుంటుందో ఆ కుటుంబాలు ఎప్పుడు సంతోషముతో, సమాధానముతో, శాంతితో నింపబడతాయి. హల్లెలూయా. ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. మంచిది. ఆయనతో సహవాసం చేసిన ఎడల మీకు సమాధానం కలుగును, అలాగున మీకు మేలు కలుగును. ఒకటి, ఆయనతో సహవాసం చేస్తే సమాధానం ఉంటుంది, మనసులో సమాధానం ఉంటుంది, బ్రతుకులో సమాధానం ఉంటుంది, జీవితంలో సమాధానం ఉంటుంది. కాబట్టి సమాధానం కొరకు ఇంకా మనం ఒకటి చేయాల్సింది ఏంటంటే, మనకు కీడు చేసిన వారిని మనసులో క్షమిస్తే మనకు సమాధానం వస్తుంది. మళ్ళీ మనసులో క్షమించాలి వాళ్ళని. పోండ్రా దేవుడే చూసుకుంటాడు కానీ వదిలేస్తే
మనసులో సమాధానం ఉంటుంది, లేకపోతే స్ట్రెస్ ఎక్కువైపోద్ది. కాబట్టి ఆయనతో సహవాసం చేస్తే సమాధానం కలుగుతుంది మనకి. రెండవది, ఆయనతో సహవాసం చేస్తే ఏం చెప్పావు? ఆ? సంతోషం కలుగుతుంది. మనకు ఆరోగ్యంగా ఉంటే మనకు సంతోషం. ఆరోగ్యంగా లేకపోతే నీకు ఎంత డబ్బున్నా ఆ బెడ్ కాడ కూర్చొని బాధపడతామా లేదా? బాధపడతామా లేదా? సామెతల గ్రంథంలో 3వ అధ్యాయంలో 8వ వచనంలో అంటాడు, ఒక మాట చదవండి. నేను ప్రసంగం చేయట్లేదులే, కొంచెం తాలింపేసి కూర ఉడికిచ్చి ప్రార్థన చేస్తాను, టేస్ట్ వచ్చేస్తుంది. అప్పుడు నీ ఎప్పుడు అది అది ముఖ్యం. యెహోవా యందు, అరే ఇది షార్ప్ పెట్టు ఈ బాక్స్ది. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెడితే అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు, ఇది రెండవ దీవెన. మొదటి దీవెన సమాధానం, నెమ్మది, ఓకే. రెండవ దీవెన కూడా అవసరమే. సంతోషం కావాలంటే డబ్బుంటే సరిపోదు, డబ్బుంటే సౌకర్యాలు వస్తాయి, డబ్బుంటే సుఖం వస్తుంది, కానీ సంతోషం అనేది మనసులో నుంచి రావాలి. ఎప్పుడు వస్తుంది అంటే మనం ఆరోగ్యంగా ఉంటే సంతోషంగా ఉంటాం మనం. ఇప్పుడు మిద్దె ఉంది, మిద్దె మీద, మిద్దె కింద, మిద్దె పక్కనే, బిల్డింగ్ పక్కనే ఇసుక ఉంటది, పెద్ద కుప్ప. పిల్లోళ్ళు ఏం చేస్తారు? మిద్దె మీద నుంచి ఇసుక మీదికి దూకుతారు. అప్పుడు వాళ్ళకి ఏమవుతుంది? సంతోషం. అదే మిద్దె నుంచి కిందికి దూకమను, ఏమైతుంది? అప్పుడు చాలా ఎత్తు నుండి గుండ్లకమ్మలేకి దూకుతుర్రా లేదా? అలా రాజు ఎట్లుంటది? ఎంత ఎగ్జైటింగ్ ఉంటుంది కదా. అస్సలు ఎంత సంతోషం దివాకరణ. అన్ని నీకు ఈత వచ్చా? నీకొచ్చా? ఎప్పుడన్నా దూకినా ఆ గుండ్లకమ్మ పైనుంచి దూకినవాడా? ఆ పై నుంచి ఆ నీళ్ళకి దూకితే అసలు ఎంత సంతోషమో. మాతో పాటు మేము దూకే రోజులలో పాపయ్య అని ఒక అబ్బాయి ఉన్నాడు మాతో పాటు. మేమందరం ఒక టీం, చాలా మంది ఉండేవాళ్ళం. మధ్యాహ్నం అన్నం తిని పోయేవాళ్ళం మా గుండ్లకమ్మ కాడికి. ఆడ పాపయ్య అనే పాప వాడు అమాయకుడు కొంచెం. నా పక్కనున్నోడు బోరెచ్చగొడుతుంటాడు అన్ని. అరే నేను దూకుతున్నాను, నువ్వు దూకంటే నాకేం, నేను దూకుతా అంటుంటాడు. వాడు దూకలేడు, వాడికి అసలు ఈత రాదు. దాని మీద నుంచి ఇట్లా దూకాల్సింది పోగొట్టి వాడు ఇట్లా దూకిండు ఒకేసారి. ఈ పొట్ట ఎర్రగా కమిలిపోయిందటనే. కాబట్టి ఆరోగ్యము అనేటువంటిది దేవుని చేతిలో ఉంది. చెప్పండి, ఎవరి చేతిలో ఉంది? నేనైతే అదే నమ్ముతా. ఎందుకనంటే నేను మీకు ఆరోగ్యమును కలగజేసేదను, మీ గాయములను మాన్పెదనని ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయం 17వ వచనంలో ప్రభు చెప్పాడు. నేను మీకు ఆరోగ్యము కలగజేస్తాను, మీ గాయములు మాన్పుతాను. ఎప్పుడు ప్రభువా అంటే నీవు యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినప్పుడు అని ఉంది అక్కడ. అంతేనా ఉంది? అది. కాబట్టి మనం దేవుని భయం కలిగి ఉండాలి. మనం చెడుతనమును విసర్జించినప్పుడు అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, సునీత కుక్కను కొట్టు, నీ దేహమునకు ఆరోగ్యమును. అప్పుడప్పుడు టీవీలో వస్తుంది, వినండి, అప్పుడప్పుడు టీవీలో ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. ఆరోగ్యానికి రక్షణిస్తుంది లైఫ్ బాయ్. లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యం ఈ తలకాయ ఏం కాదు. ఆరోగ్యం లైఫ్ బాయ్ సోప్ లో ఉందా అంటే ఇప్పుడు ఇంకా ఆరోగ్యం లైఫ్ బాయ్ సోప్ లో ఉంటే ఫార్మసీ ఎందుకు, ఇంకా మందుల షాపులు ఎందుకు? ఇప్పుడు తలనొచ్చింది అనుకో,
జ్వరం వచ్చిందనుకో ఏం తెచ్చుకోవాలి మనము? టాబ్లెట్ పారాసెటమాల్ కాదు, లైబై సోప్ తెచ్చుకోవాలి. తెచ్చుకొని వాళ్ళంతా పూసుకుంటే మనకు జ్వరం తగ్గుద్ది. గ్యాస్ ఫామ్ అయింది, అన్నా ఇక్కడ నొస్తుందన్న, ఇక్కడ నొస్తుందన్న, ఈ డొక్కలన్నీ పట్టకపోతున్నాయి అన్నా, రేయ్ పోయి లైబై సోప్ తీసుకురండి అన్న. నన్ను ఎట్టుంటది? అమ్మా నీకు గ్యాస్ ఫామ్ అయింది, ఏదో వేసుకుంటారుగా మీరు. ఏంటిది ఏంటిది ఏదో చెప్తున్నారు. ఆ ప్యాంట్ ఆఫ్ జల్లో, ఏ ఊరి దగ్గర చిన్నపిల్లల జొల్లో పెద్దోళ్ళ జొల్లో, మొత్తానికి ఆ జొల్లు వేసుకుంటారు. వేసుకున్నాక రిలీఫ్ అవుతుందా లేదా? అవుతుందా లేదా? దానికి బదులు ఏం తెచ్చుకోమంటున్నాడు అడ్వర్టైజ్మెంట్ లో? లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యం. ఏం మాయా ప్రపంచం అండి. కాబట్టి అక్కడ హెల్త్ లేదు. హెల్త్ ఎక్కడ ఉందనంటే దేవుని భయం కలిగిన దాంట్లోనే హెల్త్ దాగి ఉంటుంది. బైబిల్లో ఉంది ఆరోగ్యం. ఆమేన్, ఆమేన్. మెడిసిన్ అంతా దీంట్లో ఉంది. మెడిసిన్ సృష్టికర్త దీంట్లో ఉన్నాడు. కాబట్టి ఒకటి, ఆయనతో సహవాసం చేస్తే మనకు నెమ్మది సమాధానం, ఓకే. అండ్ దెన్ సెకండ్ థింగ్ ఏంటంటే ఆయనతో సహవాసం చేస్తే దేర్ ఈజ్ ఎ హెల్త్ ఇన్సూరెన్స్. ఆమేన్. ఎంతమందికి ఉంది ఆరోగ్యశ్రీ? అమ్మ మిమ్మల్ని నేను డబ్బులు అడగలేదమ్మా. ఆరోగ్యశ్రీ ఎంతమందికి ఉంది అన్న నేను? 1 2 3 4 5 6 7 8 9. ఏంది నిదానంగా లేపుతుండ్రు? మీ ఆరోగ్యశ్రీ నేనేమన్నా తీసుకుపోయి వాడుకుంటున్నా? నేనేం చేసుకుంటా తల్లే? ఉన్నాయి తీసి పడేసింటే ఇప్పుడు ఆరోగ్యశ్రీలు. మనకు ఆరోగ్యశ్రీ ఉన్నా లేకపోయినా దీంట్లో ఉంది అసలైన ఆరోగ్యశ్రీ. ఆరోగ్య ప్రదాత ఆయన పేరు. ఆయన పేరు ఆరోగ్య ప్రదాత. హల్లెలూయా. ఎంత మందిని స్వస్థపరిచాడు ఆయన. జలాంధర వ్యాధి కలిగినోని కూడా స్వస్థపరిచాడు. కుష్టు రోగిని స్వస్థపరిచాడు. పక్షవాతము కలిగిన వారిని స్వస్థపరిచాడు. రకరకాలైన జబ్బులు పట్టిన వారిని, కళ్ళు లేనోడికి, కాళ్ళు లేనోడికి, అవయవాలే పని చేయకుండా ఇంట్లో మంచం మీద పడ్డోడికి స్వస్థతనిచ్చాడా లేదా? ఎక్కడుంది ఆరోగ్యము? నా విషయానికి వచ్చేసి ఇందులోనే నాకు ఆరోగ్యం ఉంది. ఆమేన్, హల్లెలూయా. నా ఆరోగ్యం అంతా ఇందులోనే ఉంది. ఇంకా నాకై నేను జడగొట్టుకుంటే తప్ప నాకై అన్ని తిని అంతే. అంటే అవి తింటే ఆరోగ్యం చెడిపోద్దా లేదా? చెడిపోద్దా లేదా? అంతే, చెడిపోద్ది. కాబట్టి రెండవది ఏంటంటే ఆయనతో సహవాసం చేస్తే మనకు ఆరోగ్యశ్రీ ఫ్రీ కార్డ్ అనమాట. ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ మనకి ఇది. మూడవది ఏంటిదయా? ఆయనను ఆశ్రయిస్తే, మూడవది ప్రొవర్బ్స్ లో, సామెతల్లో 10:27 ఒక మాట చదవండి, బ్రహ్మాండంగా ఉంటుంది. అది మూడవది ఏంటంటే యెహోవా, అంటే దేవుణ్ణి ఆశ్రయిస్తే, దేవుని వైపు చూస్తే, దేవునితో సహవాసం చేస్తే. నా వైపు చూడండి. అయిపోయింది, వాక్యం అయిపోయి చాలాసేపు అయింది. ఊరికే మసాలా వేస్తున్నా అంతే. ఇప్పుడు మీరు పప్పు చేసుకుంటారు కదా, ఎంతసేపు పప్పు తింటే దాంట్లో ఏం చేయాలి? మీరు తాలింపు వేసుకుంటే అది తుస్సన్నదనుకో, ఆ వాసనకే కడుపు నిండిపోద్ది. ఇంకా చాలు, ఈరోజు ఈ పూట కనిపిస్తుంది. తాలింపు లేకుండా ముగిస్తారా మీరు కూరలో? రుచి ఉండదు, పసి ఉండదు. ఆ కొంచెం తాలింపు వేసినాం అనుకో, ఏంటి 4 ఉల్లిపాయలు, మిరపకాయలు, ఎండు మిరపకాయలు, ఎండియా పచ్చాక ఎండియేనా, సరే, ఎండు మిరపకాయలు, 4 తాలింపు గింజలు, ఇంకేమేస్తారు? ఎర్రపప్పు, కర్రేపాకు ఖచ్చితంగా బ్రహ్మాండం. అది మాడిపోయి వాసన వస్తుంటే అప్పుడు దాన్ని ఇట్టి ఆ పప్పులో గుమ్మరించి 1 నిమిషం అట్లా పెడితే ఏం కుర్రానా
అట్టుంటది. అప్పుడు రుచి ఉంటది అన్నమాట. దేవునికి స్తోత్ర. అలాగే అద్భుతమైన విషయాలు చెప్పాడు అన్న. అందులో నుంచి మీకు మూడవది ఏంటంటే ద లాంగ్ లైఫ్. దేవుడు దీర్ఘాయువునిచ్చేటువంటి దేవుడు ఆయన. ఆమేన్. మన పితరులు ఎన్ని సంవత్సరాలు బ్రతికిండ్రు? మెతూషెల ఎన్ని సంవత్సరాలయా? 969. అంటే మొబైల్ నెంబర్ కాదమ్మా తల్లే. 969 అని అంటే అతను బ్రతికిన సంవత్సరములు 969 సంవత్సరములు. మోషే 120 120 సంవత్సరములు. 40 సంవత్సరములేమో అంతఃపురంలో, 40 సంవత్సరములేమో అరణ్యంలో, 40 సంవత్సరములోనేమో దేవుని ప్రజలతో. అర్థమవుతుందా? హల్లెలూయా. 120 సంవత్సరాలు. మనోళ్లకు సంవత్సరాలు పెంచే కొద్ది ఓవర్ యాక్షన్ చేస్తుర్రని, ఒళ్ళు బలిసిందని. నిజమే నేను చెప్పేది. అందుకు ప్రభు అన్నాడంటే మీకు 70 సంవత్సరాల కంటే ఎక్కువ ఇవ్వకూడదురా మీకు. అంతగా మీకు 10 సంవత్సరాలు పెంచుతున్నా, అది కూడా అది 10 సంవత్సరాలు. అంతన్న బతుకుతున్నామా? 30-40 ఏళ్ళకి అన్నావు. ఏందో అన్న ఈడ చేయి పెట్టి ప్రార్థన చేయను. ఈడ ఈడ ఇడ పెట్టు పెట్టన్న. ఈడ పెట్టన్నా. ఈడ పెట్టు పెట్టు పెట్టి వద్దు. గ్యాస్ ట్రబుల్ అని ఈ రోజులలో ఎవరికి లేకుండా ఉంది గ్యాస్ ట్రబుల్? గ్యాస్ ట్రబుల్ అమ్మా ఎవరికి లేకుండా ఉంది? కళ్ళు తిరుగుతూ ఉంటుంటాయి. ఏంటి అంటే లావ్ అవ్వమంటారు. లావ్ అయితేనేమో పంది తిన్నట్టు తిని బలిసిండని అంటారు. మన ముందు అనకపోయినా అనుకుంటుంటారు. సన్నగా అయితేనేమో ఏందో అయింది నాకు, ఏమవ్వకుండా ఎందుకైతే చెప్తా అంటారు. ఎట్ట చేయాలి మీతోటి? రా మెట్లెక్కి రా అంటే, ఓ నో నేను రాలేనన్న, మోకాళ్ళ నొప్పులన్న, రాన్న బయటికి అంట. లావైనా తిప్పలే, మళ్ళా దీర్ఘాయువు కావాలా? 100 ఏళ్ళు బతుకు, నిండు 100 ఏళ్ళు బతకాలన్నా. ఏడ 40 ఏళ్ళకి సినిగి శాటెడ్ అవుతుంది. ఇంకా ఏడ నిండు 100 ఏళ్ళు. కాబట్టి అందుకే దేవుడు అన్నాడు, రా మీకు బాగా అతి ఎక్కువైంది, 70 ఏళ్ళు బతకనరా. 70 ఏళ్ళకే ప్రభు ఏమన్నాడంటే మీ ఆయుష్కాలమును బెత్తెడంతా చేసి ఉన్నాను. ఎంత బెత్తెడంటే, బో ఇది కాదమ్మా, ఇది జాన బెత్తె అమ్మా, బెత్తెడంతా. ఈ బెత్తెడంతా 70 సంవత్సరాలు. ఎంత? 70 సంవత్సరాలు. ఈ బెత్తెడంతా జీవితానికే నేను చచ్చిపోతా, నేను పిల్లల కోసం కాబట్టి బతుకుతున్నా, లేకపోతే ఎప్పుడో గుళ్ళ కమ్మలో దూకేదాన్ని, ఎప్పుడో ప్యాను గురేసుకుంటేదా పిల్లల కోసం. అవునవును, మీరంతా పిల్లల కోసమే. పాపం మేమే మీకోసం. ఏ పౌలు రాజన్న, బెత్తెడంతకే శ్రమలు భరించలేరు, రోగాన్ని భరించలేరు, కష్టం భరించలేరు. ఉదయం తింటే రాత్రి ఎప్పుడో తినేది, మధ్యాహ్నం కూడా తినొచ్చు కదా అక్కడ. అమ్మో అన్నో, ఇంకా మధ్యాహ్నం తింటే ఇంకా ఏమన్నా ఉంది అన్నా, ఇంకా బతుకుతానా? ఏంది ఉదయం తింటే ఎంత జీవితం? అదే జానడి జాతే దేవుడు, అదే మూరేడు జాతే, అదే బారెడు జాతే. గంటకు ఒక అంబులెన్స్ వస్తుంది ఆడికి. గొల్లకమ్మలో దూకి రాండి అని చెప్పి ఫోన్ చేయండి. దేవునికి స్తోత్ర. దేవుడు మనకు దీర్ఘాయువునిచ్చునుగాక. దాని అర్థం ఏంటంటే ఆయన చిత్తంలో మనం ఎన్ని సంవత్సరాలు ఉండాలని కోరుకుంటున్నాడో అన్ని సంవత్సరాలు ఆరోగ్యముతో ఆయుష్ కలిగి ఉందుముగాక. కాబట్టి
ఆరోగ్యాన్ని పాడు చేసుకునేటి తినొద్దు. అంటే మత్తు పదార్థాలు ఆరోగ్యాన్ని పాడైపోతాయి. ఇవన్నీ కూడా తినగాకండి, మీ పిల్లలకు కూడా పెట్టగాకండి. లేస్ ప్యాకెట్లు ఉంటాయి చూడు, లేస్ ప్యాకెట్ ఈ అయితేనే తింటాడన్నా వీడు, ఈ అయితేనే అన్నా అయ్యానమ్మా హాస్పిటల్కి తీసుకుపోయి మన కొంప ముంచేది. ఆ లేస్ ప్యాకెట్లు అయ్యొచ్చు చూడు, పేగులు 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 పేగులు. అందుకే మీరు చెప్పాలనే ఆ నూడిల్స్ పెట్టగాకండమ్మా పిల్లలకి, డైజెషన్ ప్రాబ్లం. మ్యాగీ పెట్టకూడదు. దారులు అక్కడక్కడ మనకి పూరీలు కనపడతాయి, పూరీలు తినగాకండి. పూరీలు, పానీపూరీలు కూడా తినగాకండి. మాము కూడా పూరీలు తినకూడదు, అదంతా మైదా. పానీపూరీలు కూడా పానీపూరి కూడా ప్రమాదమే. మలేరియా, డయేరియా, టైఫాయిడ్, ప్లేట్లెట్స్ అన్ని తగ్గిపోవడానికి పానీపూరే కారణం. అదేమో తింటున్న కొద్దీ మనకు అబ్బా ఎంత సంత. పానీపూరి దగ్గర అందరు ఆడపిల్లలు ఆడుండేది, ఏం తింటుంటారో తోడ ప్యాస్ దాలు భయ్యా, తోడ ప్యాస్. ఆ ఒక్క హిందీ పదం వచ్చు వాళ్ళకి. అంటే కొంచెం ఉల్లిపాయలు ఏమంటారు వాళ్ళు, భయ్యా తోడ ప్యాస్ దాలు. వాడు పాస్ పోతాడు అట్లా, సిగ్గొస్తుంది. ఆ మురికి కాలవల బట్టి అయ్యా కదా, ఏందబ్బాయి ఉండేది ఆ మురికి కాలవల బట్టి. వాడు పెట్టేదేమి హోటల్లో పెడతాడా? వాడు ఆడ పానీపూరి బండి పెట్టేది. నువ్వు ఎంత ఖరీదైన కారులో దిగినా వాడు నీ కుర్చీ కూడా వేయడు, బొచ్చే చేతికిచ్చి రోడ్డు మీద నిలబెడతాడు నిన్ను. అవునా కదా? నువ్వు ఎంత ఖరీదైన కారులో తిరిగినావని, అబ్బా ఈయన ఖరీదైన కారులో దిగిండని కుర్చేసి కూర్చోబెడతాడు. ఆ కాలువ పక్కన బొచ్చే ఇచ్చి చెప్ప చేతిలో పెట్టి నిలబడుతుంది. ఏం బాగుంటుందో అది, అమ్మ చేస్తే బాగుంటుంది. అని కేకలేస్తారు. చేసుకోలేరు, చేసి పెడితేనేమో కుక్క ఒంట్లోకి వచ్చేస్తుంది. కుక్క ఒంట్లోకి వచ్చి మొరుగుతూనే. సరే ప్రభు మిమ్మల్ని దీవించును గాక. అయినా పానీపూరి తినగాకండి, ఆరోగ్యం చెడిపో. దేవునికి స్తోత్ర. అన్ని ఈరోజు వద్దులేంగా, ఒకసారి చెప్పుకున్నాం. కానీ ప్రేమ కలిగిన తండ్రి, విశేషమైన నీ కృపను బట్టి వందనాలు. నీ ప్రియదాసు నిలబెట్టి ఆయనతో సహవాసము చేసిన ఎడల మీకు